YM6 న్యూస్ కి స్వాగతం. మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ నియోజకవర్గంలో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. నిపిడిలో దివ్యాంగులకు వీల్ చైర్స్, వినికిడి యంత్రాలతో పాటు సుమారుగా 50 మందికి వివిధ రకాల యంత్రాలను పంపిణీ చేశారు. కార్ఖానా, బోయినపల్లి ప్రాంతాలలో వివిధ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నదానం, వాహనదారులకు మజ్జిగ పంపిణీ, చిన్నతోకట్ట కమ్యూనిటీ హాలుకు 75 కుర్చీలు, సీతారాంపురంలో సమైక్య మహిళా గ్రూపు సభ్యులకు 50 కుర్చీలు పంపిణీ, వివిధ కాలనీ బస్తీలలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం పలు చోట్ల కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ మల్కాజిగిరి ఎంపీగా ఈటెల రాజేందర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ఈటెల రాజేందర్ ఆయన రాజకీయ జీవితంలో అనేక గొప్ప మైలురాళ్లు అందుకున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈటెల రాజేందర్ కృషి ఎంతో గొప్పదని, ప్రజాసేవలో ఆయన మమేకమైన తీరు ఆదర్శప్రాయమని అన్నారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజాసేవకు అంకితమైన గొప్ప వ్యక్తి ఈటెల రాజేందర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు బిఎన్ శ్రీనివాస్, టోపీ శంకర్, విజయానంద్, నాగభూషణం రెడ్డి, 1వ వార్డు శంకర్, కొల్ల నరసింగరావు, మహిళా నాయకురాలు స్వరూప, వివిధ వార్డుల అధ్యక్షులు జైపాల్, రాకేష్, ప్రతీక్ జైన్, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈటల రాజేంద్ర అన్న నాయకత్వం. జై ఈటల, జై ఈటల, జై ఈటల, జై ఈటల. ఈటల రాజేంద్ర అన్న గారి నాయకత్వం, ఈటల రాజేంద్ర అన్న గారి నాయకత్వం. జై ఈటల, జై ఈటల, జై ఈటల. మన ప్రియతమ నేత, పేద ప్రజల పెన్నిధి, పొడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి, మన స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఈటల రాజేంద్ర గారి జన్మదిన సందర్భంగా సంజీవయ్య గారిని వార్డ్ నంబర్ 1 పోచమ్మ ఆలయంలో ఈరోజు జన్మదిన కార్యక్రమం చేసుకుంటాము. చాలా చక్కటి బస్తీ, ఈ పాత బస్తీ. ఈ అమ్మవారు దర్శనం చేసుకున్న నాయకులకు తిరుగులేదు. ఈరోజు ఈ టెంపుల్లో పూజలు చేసుకున్నటువంటి వ్యక్తులు రాష్ట్ర మంత్రులుగా, ఎంపీలుగా, కేంద్ర మంత్రులుగా ఎదిగినారు. ఇదే కాదు, ముఖ్యమంత్రిగా ఎదిగినటువంటి ఈ కాన్స్టిట్యున్సీ, ఈ అమ్మవారి టెంపుల్ అంత ప్రత్యేకత ఉన్నటువంటి టెంపుల్లో ఈరోజు మొట్టమొదటి పూజా కార్యక్రమం నిర్వహించడం. అదేవిధంగా వీరి కమిటీ హాల్కు గతంలో మెంబర్ వైస్ చైర్మన్ ఉన్నప్పుడు నర్మదా గారు, అదేవిధంగా ఉన్నటువంటి ఇక్కడ బోర్డు మెంబర్లు విద్యావతి, ప్రతాపరావు ఉన్నప్పుడు సర్వే సత్యాగ్రహం ద్వారా 15 లక్షల రూపాయలతోటి కమిటీ హాల్. ఆ తర్వాత మల్లారెడ్డి గారు ఎంపీ వచ్చిన తర్వాత కారణంగా 20 లక్షలు ఇచ్చి 23 లక్షలు ఈరోజు కమిటీ హాల్, చక్కటి కమిటీ హాల్. ఇక్కడ పక్కన రోడ్డు ప్రాబ్లం ఉంటే మా స్థానిక అధ్యక్షులు రాకేష్ గారు చెప్పడంతో ఆ రోడ్డు వేయడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో ఎంపీ గారు వచ్చిన రోజు కూర్చోడానికి కుర్చీ లేకుంటే కుర్చీలు తేవాలంటే ప్రతిసారి 15-20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఛార్జ్ పక్కబెడితే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చాలా బాధాకరం. ట్రాన్స్పోర్ట్ దొరకదు, 500-1000 రూపాయలు ట్రాన్స్పోర్ట్కే అవుతుంది. కాబట్టి ప్రతి ప్రోగ్రామ్ మీకు 1500-2000 రూపాయల వరకు సేవ్ అవుతుంది. మీరు కంపెనీలు వేయండి, చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకేమి ఏమేమి ఇంకా ఏమైనా పనులు ఉంటే చెప్పండి కంపెనీలకు సంబంధించి. అయితే ఈ కమిటీ హాల్కు మన స్థానిక ఎంపీ గారితో ఇప్పించాలి. అదేవిధంగా ఏదైనా సామాగ్రి ఉన్నా చెప్పండి, టేబుల్ జూబులు ఎప్పటికీ. ఎందుకంటే 5 టేబుల్ కావాలంటే దాని ట్రాన్స్పోర్ట్కే డబ్బులు పోతాయి. కాబట్టి అది కూడా చేద్దాం. మీకు ఏదేది కావాలన్నా ఈ ఎలిమినేట్ క్యాడాల మీకు జరిగే నష్టాన్ని పూర్తి నమ్మకం ఉంది. మన స్థానిక ఎంపీ గారు పోరాట యోధుడు, మాట్లాడే సత్తా ఉన్నటువంటి నాయకుడు. అదేవిధంగా మళ్ళీ మీకు ల్యాండ్ ఇప్పించడంలో కానీ పూర్తిగా సహకరిస్తాడు. ఈరోజు జన్మదిన సందర్భంగా అన్నమాటగా నేనే చెప్తా ఉన్నా. ఇక్కడ ఈరోజు మా బీజేపీ నాయకులు, అదేవిధంగా స్థానిక బోర్డు సభ్యులు బాలక నర్మదా గారికి వచ్చిన పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా జన్మదిన కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి సన్మానించిన బస్సు ధన్యవాదాలు. మన బస్తీకి మనకు షేర్లు డొనేట్ చేసినందుకు ప్రతిసారి ఒక 2000 మనకు అందులో పట్టేటప్పుడు. ఎందుకంటే ఈటల రాజేంద్ర ఆయన ప్రోగ్రాం రోజు ఆ రోజు మన గాంధీ మల్లికార్జున గారు చెప్పారు, అన్న ఏం లేవంటే షేర్లు లేవంటే అన్న నేను ఇప్పిస్తాను చెప్పిండ్రు. అందుకే ఆయన మాట తప్పకుండా మన 50 షేర్లు పంపించాడు. దానికి వాళ్ళ ఫ్యామిలీకి దేవుడు ఎల్లవేళలా ఉన్నత పదవులు ఆశించి పెద్దగా కావాలని, వీళ్ళు బస్తీ వాళ్ళే కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఇంకా ఉండగలిపోయారని మనం అర్థం చేస్తున్నాం. మన గ్రామం తరఫున, దేవాలయం తరఫున శ్రీమతి నర్మదా మల్లికార్జున గారికి చాలా చాలా ధన్యవాదాలు. మాకు అవసరమైన ఇటువంటి కుర్చీలైనా వెళ్ళ కుర్చీలు ఇస్తామని మాట ఇచ్చి గౌరవనీయులైన మన మల్కాజ్గిరి ఎంపీ గారు ఈటల రాజేంద్ర గారి జన్మదిన శుభ సందర్భంలో ఇది మా కమిటీకి వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అన్నగారు మల్లికార్జున గారు అన్నట్టు ఈ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీగా ఎలక్ట్ అయిన వాళ్ళు కూడా సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. ఈటల రాజేంద్ర గారు కూడా ఆ విధంగా ఎదగాలని అమ్మవారిని ఈ రోజు మేము ఈ సందర్భంగా వేడుకుంటున్నాము.
ఇంతకుముందు మీటింగ్లో కూడా అన్న మల్లికార్జున ఎన్నోసార్లు చెప్పాడు మీరు మినిస్టర్ అవుతారని, కానీ మేము కూడా అదే కోరుకుంటున్నాము. మళ్ళీ రెండోసారి కూడా నర్మదమ్మ గారు మా నామినేటెడ్ మెంబర్ అయినందుకు మేము చాలా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాము. మాకు మా బస్తీ ప్రోగ్రాంలో ఏది ఉన్నా కానీ నర్మదమ్మ గారు, మల్లికార్జున అన్న, మళ్ళా శ్రీనివాస్ రెడ్డి అన్న, మా గురుపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్న కూడా ప్రతి దాంట్లో కూడా ఆయనకు అనుభవం మా బస్తీ గురించి తెలుసు. అన్ని విషయాలలో వాళ్ళకన్నా ముందు ఈయన అన్ని చేస్తున్నాడు, సౌకర్యాలు కల్పిస్తున్నాడు. ఇంతకుముందు రోడ్లు వేసాడు కమ్యూనిటీ పక్కన. అది ఎక్కడ వేరే ఉంటే బడ్జెట్ తీసుకొచ్చి చాలా ప్రాబ్లం అవుతుంది జనాలకు అని చెప్పి అది చేశాను. ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నది. కాబట్టి ఇంకా కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ మేము రాజేంద్ర గారితో నమ్మదమ్మతో తీసుకుంటామని చెప్పేసి దివ్యాంగుల కోసం పరితపిస్తున్నటువంటి మన ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా ఈరోజు మన స్థానిక ఎంపీ సందర్భంగా దివ్యాంగులకు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో కంటోన్మెంట్లో వాళ్ళకు వారి సంబంధించిన పరికరాలు ఇస్తా ఉన్నారు. దీనికి మాకు పూర్తి సహకారం ఇచ్చినటువంటి మా నాగేశ్వర్ అన్న దివ్యాంగుల కన్వీనర్, రాష్ట్ర కన్వీనర్గా తను మాకు ఎంతో సహకరిస్తున్నారు. ఎక్కడ దివ్యాంగులు ఉన్నారు అంటే వారి సమస్య మీద పూర్తిగా అవగాహన ఉండి వాళ్ళ సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించే మా నాగేశ్వరన్న ఆధ్వర్యంలో ఈరోజు బానుక నర్మదా మల్లికార్జున మెంబర్ కంటోన్మెంట్ బోర్డు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సామాజిక అధికారిత సివిక్ ఈ దివ్యాంగుల కోసం భారత ప్రభుత్వం ఏడీఐపీ పథకం కింద సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమం ఎవరైతే వాళ్ళ శ్రీను గారు బిఎన్ ఎవరైతే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారో సర్టిఫికేట్ ఆధారంగా తక్షణమే ఎవరి ఫైరబుల్ కానీ ఎవరి లంచాలు ఇవ్వడం కానీ ఎటువంటి దానికి ఆస్కారం లేకుండా పూర్తిగా ఫ్రీగా భారత ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారి సూచనలు ఆదేశాల మేరకు ఈ సంస్థ ఉన్నందున అది మన కంటోన్మెంట్ లో ఉండడం మన అదృష్టంగా భావిస్తా ఉన్నాం. తప్పకుండా నాయకుడు వస్తే ఆదరించే నాయకుడు, ఏ రోజైనా పిలిస్తే మన సమస్యల మీద నాయకుని పుట్టినరోజు కార్యక్రమం ఇవాళ కంటోన్మెంట్ లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ వారి ఆధ్వర్యంలో ఘనంగా చేస్తా ఉన్నారు. దీనికి సహకరించిన మహిళా మోర్చా కానీ మా సీనియర్ నాయకులు, అదేవిధంగా అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, పేరు పేరున కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. ఇంకా సాయంత్రం వరకు ప్రోగ్రాంలు ఉన్నాయి. అల్లు పేర్లకుండా కార్యకర్తలు పనిచేయాలి. ఈ ఒక్కరోజు ఎందుకంటే ఎప్పుడు సెప్టెంబర్ 17వ తారీఖు నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా అక్కడ పెద్ద ఆడిటోరియంలో జరుపుతాం. ప్రతి సంవత్సరం ఇక్కడ కూడా జరపాలని అన్న మల్లికార్జున అన్న, భానుక మేడం గారు ఇద్దరు కోరికతో ఇక్కడ జరుపుతున్నాం. అదేవిధంగా మన అలింకో డీజీఎం గారు సంజయ్ సింగ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆయనకి చప్పట్ల ద్వారా ఆయన సంజయ్ సింగ్ గారు మనకి కావాల్సిన పరికరాలు మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారో దివ్యాంగులకే కాదు ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి నరేంద్ర మోడీ అంటే గర్వలాడించే రోజు ఈ రోజు. ఎందుకంటే ఈ రోజు ఇరాన్ లో యుద్ధం జరుగుతున్నా మన భారతదేశంలో మనం హాయిగా నిద్రపోతున్నాం అంటే దానికి కారణం మన ప్రధాని నరేంద్ర మోడీని గర్వంగా చెప్పుకోవాలి. అందులో భాగంగానే దివ్యాంగులు కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడానికి ముఖ్య కారణం మన యొక్క పార్లమెంటు సభ్యులు పెద్దలు అన్న ఈటెల రాజేంద్ర గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఈటెలనంటేనే పేదల వర్గాల మనిషి, పేదల కోసం నేనున్నాను అని గట్టిగా చెప్పే ఏకైక నాయకుడు అని అన్న ఈటెల రాజేంద్రన్ అని మనం గర్వంగా చెప్పుకోవాలి. కాబట్టి ఈ రోజు ఈటెల రాజేంద్రన్న
దివ్యాంగులకి సుమారుగా ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా ఏదైతే సామాజిక అధికార శిబిరంలో సుమారుగా 15 లక్షల ఖర్చు అయ్యే పరికరాలని సుమారుగా 25 మందికి ఇవ్వబోతున్నారు మన బాడుగా మల్లికార్జున నాయకత్వంలో ఈ రోజు ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మనము మన నాయకుడికి ఘనంగా నివాళులర్పించాలి. అక్కడ అన్నగారింట్లో సుమారుగా 10,000 మందితోటి అన్నగారు విడిది లేకుండా టైం లేకుండా గడుపుతున్నాడు. కానీ ఇక్కడ మీ కార్యక్రమాలు మీరు కొనసాగించండి, నేను నా దీవెనలు అక్కడి నుంచి ఇస్తానని మనకు హామీ ఇచ్చారు. కాబట్టి నాయకుడు ఇక్కడ ఉన్నట్టే మన మధ్యలో ఉన్నట్టే మనం అందరం కూడా దివ్యాంగుల మధ్యలో దివ్యాంగుల కొరకు ఈ రోజే 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పరికరాలు ఇస్తున్నారంటే మన అలీంకో సంస్థకి నరేంద్ర మోడీ గారికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. మీ అందరికీ తెలుసు, దివ్యాంగులంటే ఈ దేశంలోనే నరేంద్ర మోడీ గారికి గుండెల్లో పెట్టుకుంటారు. నిన్న పార్లమెంట్ లో చూస్తే, బడ్జెట్ లో చూస్తే ఎవరికి చెప్పకపోయినా దివ్యాంగులకి కావలసిన పరికరాలు దేశంలోనే ప్రతి ఒక్క దివ్యాంగుడికి పరికరాలు అందించండి, వాళ్ళకి ఎంత ఖర్చు అయినా పర్వాలేదని నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ఆమె చదివితే అలింకో ఆర్టిఫిషియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఎంత బడ్జెట్ కావాలంటే అంత ఇస్తామని హామీ ఇచ్చిన ఏకైక నాయకుడు మన ప్రధాని నరేంద్ర మోడీని గర్వంగా చెప్పుకోవచ్చు. మనం అందరం అనుకోవచ్చు, గత పుస్తకాల్లో చదువుకున్నాం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని. క్రీస్తు పూర్వం అంటే గత కాలంలో, క్రీస్తు శకం అంటే ఇప్పుడు నడిచేది. గత కాలం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, క్రీస్తు శకం అంటే మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మీరు చూడండి, దివ్యాంగులు ఒకప్పుడు ఏమని పిలిచేవాళ్ళు? వికలాంగులు అని పిలిచేవాళ్ళు. వికలాంగులు అంటే ఏదో చిన్న లోపం ఉన్నవాళ్ళు. కానీ నరేంద్ర మోడీ గారు ఎవరో వాళ్ళు వికలాంగులు కాదు, వాళ్ళు దివ్యాంగులు. అన్ని రంగాల్లో ఏదైనా సాధించగలుగుతారని దివ్యాంగులు అనే పేరు తీసుకొచ్చిన నాయకుడు, ఏకైక నాయకుడు మన నరేంద్ర మోడీ గారిని మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. పురుషుడు కానివ్వండి, మళ్ళీ దివ్యాంగులకి ఓటు హక్కు వినియోగించుకోవాలంటే వారి యొక్క ఇబ్బందులు, ట్రైసైకిల్ కానివ్వండి, లేకపోతే సపోర్ట్ స్టిక్స్ కానివ్వండి, లేకపోతే చెవు పరికరాలు కానివ్వండి, ఇంకా అనేక రకమైన బ్యాటరీ సైకిళ్ళు కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకి సదుపాయాలు కల్పించి వారు కూడా వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలనే గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తి మన దేశ ప్రధాని పెద్దలు నరేంద్ర మోడీ గారు. మరి దేవుడు ఉన్నాడు అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం. మనకు కనిపించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే వారు మన నరేంద్ర మోడీ గారు. దయచేసి మీరు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బీజేపీ ప్రభుత్వం వచ్చేదాకా గత పాలకులు విస్మరించారు. దివ్యాంగులు అని చెప్పి మాట్లాడనియకుండా వారికి మనతో పాటు సమానంగా హక్కులు కల్పించాలి, మనతో పాటు ఓటు వేయాలి, మనతో పాటు వారు సమాజంలో ఈక్వల్ గా ఉండాలనేది వారి యొక్క సంకల్పన. మరి అక్కడ ఉన్న నరేంద్ర మోడీ గారి శిష్యుడు, మరి మన ప్రియతమ నాయకుడు, మన పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి అంటే అన్నదానాలు ఎన్నో చేస్తారు, మరి ఇతరితర కార్యక్రమాలు. ఈటల అంటే ఒక శక్తి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ సొమ్ము పరికరాలు ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ గట్టిగా చెప్పట్లు కూడా. ఈరోజు ఇక్కడ దివ్యాంగుల కోసం వీళ్ళకి వీల్ చైర్లు, అలాగే చెవు మిషన్లు, పల్లది సెట్టు, కళ్ళద్దాలు, వాటన్నిటికి సంబంధించి 3 లక్షల చిల్లర వీళ్ళకు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇక్కడ సందీప్ డీజీఎం గారు, అలాగే మా నాగేశ్వరరావు అన్న గారు, వాళ్ళ టీం అంతా కలిసి వీళ్ళ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ తరఫున, అంటే మన మోడీ గారు ప్రవేశపెట్టిన వీటిని మేము పంచడం, ఈటల రాజేందర్ అన్న గారి బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చి వాళ్ళందరికీ మేము అందజేయడం చాలా సంతోషకరంగా ఉంది. అన్నగారికి కూడా వీళ్ళందరి ఆశీర్వాదాలు, ప్రజలందరి ఆశీర్వాదాలు, ప్రతినిత్యము ప్రజలలోనే ఉండే మా ఈటల రాజేందర్ అన్న గారు ఎప్పటికీ ఇంకా ఎన్నో సంవత్సరాలు మీరు ఇట్లనే
ప్రజాసేవ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలబడాలన్నా మేమందరం కూడా మీ బాటలో నడుచుకుంటామని తెలియజేస్తున్నాము. అలాగే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పేద బలహీన వర్గాల వారందరి కోసం తను చేసే ఇలాంటి కార్యక్రమాలు అతనికి కూడా అందరి ఆశీర్వాదం ఉండాలి. మనందరి ఆశీర్వాదము మోడీ గారికి ఉండి ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇట్లనే ప్రజాసేవ చేస్తూ మనము ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా తీర్చిదిద్దాలే నరేంద్ర మోడీ గారు అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు